హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కిటీ ఎర్నింగ్. సో మన ఫస్ట్ వీడియోలో టోకెన్ పాకెట్లో పాలిగాన్ నెట్వర్క్ మీద వ్యాలెట్ ఎలా క్రియేట్ చేయాలో చూసాము. సో ఈ వీడియోలో మనము మనీ ఎర్నింగ్ ఐడియాస్లో మీద డిస్కస్ చేద్దాము. మనీ ఎర్నింగ్ ఐడియాస్లో చాలా వేస్ ఉన్నాయి. దాంట్లో బ్లాగింగ్, డ్రాప్ షిప్పింగ్, ఫ్రీలాన్సింగ్, కంటెంట్ రైటింగ్, అలాగే డిజిటల్ మార్కెటింగ్ అండ్ ఇవన్నీ పాసిబుల్ మనీ మేకింగ్ ఐడియాస్. అండ్ ఎక్కువగా యూజ్ అయ్యేది అఫిలియేట్ మార్కెటింగ్. అండ్ కంపెనీస్ కూడా ఎక్కువగా ఈ అఫిలియేట్ మార్కెటింగ్ని యూజ్ చేస్తున్నాయి. అఫిలియేట్ మార్కెటింగ్ ఎలా అంటే, ఏదైనా ఒక ప్రోడక్ట్ని కానీ సర్వీస్ని కానీ మనము రిఫర్ చేయడం వల్ల కంపెనీస్ మనకిచ్చే రివార్డ్. సో ఇదే అఫిలియేట్ మార్కెటింగ్. ఈ టైప్ ఆఫ్ అఫిలియేట్ మార్కెటింగ్ని కంపెనీస్ ఎక్కువగా ప్రమోషన్ చేస్తూ ఉంటాయి. అందులో రీసెంట్గానే క్రిప్టోలో డాయిట్రీ అనే ఒక కంపెనీ ఒక కొత్త కాన్సెప్ట్తో మార్కెట్లోకి వచ్చింది. సో ఈ కంపెనీ గురించి నా ఓన్ రీసెర్చ్ చేసినప్పుడు కంపెనీల యొక్క కాన్సెప్ట్ కొంచెం కొత్తగా అనిపించింది. కంపెనీ యొక్క మేకింగ్ వే అండ్ క్రిప్టోలో దాని యొక్క కాన్సెప్ట్ అనేది కొద్దిగా డిఫరెంట్గా అండ్ యూనిక్గా అనిపించడం వల్ల నేను ఈ డైటరీ మీద వీడియో చేయాలనుకుంటున్నాను. అండ్ డైటరీ యొక్క క్రియేటర్ కొన్ని ఎర్నింగ్స్ని ఇక్కడ ఆఫర్ చేస్తున్నాడు. మనం ఈ వీడియోలో పూర్తిగా అసలు డైటరీ యొక్క ఇన్కమ్ స్ట్రక్చర్ని 1 by 1 చూసుకుంటూ వెళ్దాము. సో ఫస్ట్ వన్ ఇక్కడ వచ్చేసి క్రిప్టో కరెన్సీ అంటే సమ్ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఇంట్రడక్షన్ టు డైటరీ, స్మార్ట్ కాంట్రాక్ట్ అంటే ఏంటి, అబౌట్ డైటరీ అండ్ వై డైటరీ ఈజ్ సెక్యూర్, వాట్ ఈజ్ బ్లాక్ చైన్, డైటరీ స్మార్ట్ కాంట్రాక్ట్, ఇలా ఈ ఇంట్రడక్షన్ పార్ట్ మొత్తము ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం చూసుకుంటే డైటరీ పాలిగాన్ బ్లాక్ చైన్ మీద బేస్ చేసుకొని డాయి యొక్క స్టేబుల్ కాయిన్ యూజ్ చేస్తూ డిప్లాయ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ వాట్ ఈస్ డై అనేది ఒక స్టేబుల్ కాయిన్, మనందరికీ తెలిసిందే. అది యూఎస్డిటీ ఎలాగైతే ట్రాన్ బేస్డ్ చేసుకొని ఒక స్టేబుల్ కాయిన్, డై కూడా ఒక స్టేబుల్ కాయిన్. దీన్ని ఫియట్ కరెన్సీగా వాడటం జరుగుతుంది. అండ్ వాట్ డూ ఐ నీడ్ టు స్టార్ట్ వర్కింగ్ విత్ డైటరీ, యాక్చువల్ పార్ట్ ఆఫ్ దిస్ వీడియో. సో ఇక్కడ డైటరీలో టు వర్క్ చేయడానికి ఏమేమి కావాలి అనేది చూసుకుంటే, ఒక క్రిప్టో కరెన్సీ వాలెట్, ఒక ల్యాప్టాప్ ఆర్ ఫోన్. సో మనము ఫస్ట్ వీడియోలో చూసాము టోకెన్ పాకెట్ అనేది మనం ఒక వ్యాలెట్ని క్రియేట్ చేసాం పాలిగాన్ నెట్వర్క్ మీద. అలాగే మనకు మెటామాస్క్ ఆర్ ట్రస్ట్ వాలెట్, ఈ వాలెట్స్ కూడా యూజ్ అవుతాయి. సమ్ పోల్ అంటే పాలిగాన్ నెట్వర్క్ గ్యాస్ ఫీ పోల్ మ్యాటిక్ని మనం ఒక 1 or 2 పోల్ని మనం ఒక వ్యాలెట్లో ఉంచుకుంటే నెట్వర్క్ ఫీ కింద అది యూజ్ అవుతుంది. అండ్ ఇక్కడ క్రియేటర్ చెప్పేది ఏంటంటే, పోల్ని ఎందుకు బ్లాక్ చైన్ని యూజ్ చేసుకుని ఈ డైటరీని డిప్లాయ్ చేయడం జరిగింది, డైటరీని క్రియేట్ చేయడం జరిగింది అంటే, ఈ పోల్ అనేది చాలా తక్కువ గ్యాస్ ఫీస్ని తీసుకుంటుంది కంపేర్ టు ట్రాన్ ఆర్ ఎనీ అదర్ ప్రజెంట్ బ్లాక్ చైన్స్ని తీసుకుంటే. పోల్ ఈజ్ సో లోయెస్ట్గా గ్యాస్ ఫీజ్ని తీసుకుంటుంది. అండ్ హౌ మచ్ డై నీడెడ్ టు స్టార్ట్ ఎర్నింగ్, ఇక్కడ యూ కెన్ స్టార్ట్ ఎర్నింగ్ విత్ 15 డై. అంటే 15 USD అనేది మన దగ్గర 15 డై ఉంటే మనము ఈ డైటరీలో జాయిన్ అయిపోవచ్చు. జాయిన్ అయిపోయి మన అఫిలియేషన్, మన వర్క్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నెక్స్ట్ చూస్తే హౌ టు రిజిస్టర్ అండ్ వాలెట్. యాజ్ యూజువల్గా ఎప్పుడైతే మనము ఏదైతే మన దగ్గర Web3 వాలెట్ ఉంటుందో, టోకెన్ పాకెట్, మెటామాస్క్, ట్రస్ట్ వాలెట్, అది ఓపెన్ చేసుకొని అక్కడ డిస్కవరీ మెనూలోకి వెళ్ళి రెఫరల్ లింక్, మనకి ఏదైతే ఎవరైతే రెఫరల్ చేస్తారో వాళ్ళ రెఫరల్ లింక్తో ఇక్కడ డిస్కవర్ ఆప్షన్లో, సెర్చ్ ఆప్షన్లో పేస్ట్ చేసి ఓపెన్ చేయగానే సైన్అప్ అనేది ఆటోమేటిక్గా జరిగిపోతుంది. ఇది పాలిగాన్ బ్లాక్ చైన్లో ఉంది అండ్ డీసెంట్రలైజ్డ్ ప్లస్ స్మార్ట్ కాంట్రాక్ట్ కాబట్టి ఇది ఆటోమేటిక్గా లాగిన్ అయిపోతుంది. ఇక్కడ డైటరీ కొన్ని టైప్స్ ఆఫ్ ఎర్నింగ్స్ని ఆఫర్ చేస్తుంది. ఇది చూసుకుంటే ఆటో స్పిల్, గ్లోబల్ పూల్, 5 అప్ డౌన్, గ్లోబల్ హెల్ప్, గ్లోబల్ క్లబ్. సో ఇవేంటి, ఇంతకు ఆటో స్పిల్ అంటే ఏంటి, గ్లోబల్ పూల్, ఈ టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఎలా వస్తాయి ఏంటి అనేది మనము చూద్దాం ఇప్పుడు. ఆటో స్పిల్ అనేది ఇక్కడ జాయిన్ ది ప్రోగ్రామ్ విత్ 15 డై అండ్ గెట్ 0.25 డై. సో ఇక్కడ ఈ చార్ట్ని మనం ఒకవేళ కొంచెం అబ్జర్వ్ చేస్తే ఇది 2x మ్యాట్రిక్స్ లేక కనిపిస్తుంది. సో ఏదైతే ఎవరినైతే రిఫర్ చేస్తామో ఇది ఫస్ట్ లెఫ్ట్ నుండి స్టార్ట్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ రిఫర్ని రైట్లో తీసుకుంటుంది. అలాగే ఇన్ బిట్వీన్ అలా డౌన్కి వెళ్ళే కొద్దీ 2x మ్యాట్రిక్స్ అంటే 2, 4, 8, 16, 32 ఇలా పెంచుకుంటూ 15th లెవెల్స్ వరకు ఈ మ్యాట్రిక్స్ అనేది కంటిన్యూ అవుతుంది.
సో 15th లెవెల్స్ అయినా అని మనకు అనిపించచ్చు, బట్ 15th లెవెల్ కంప్లీట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. అండ్ మన అప్లైన్లో ఉన్న వాళ్ళు ఎవరైనా రిఫర్ చేస్తే మన మన మ్యాట్రిక్స్లో అది ఫిల్ అవుతూ ఉంటుంది. సో మన కింది మన అప్లైన్లో ఉన్న వాళ్ళు ఎవరైనా రిఫర్ చేస్తుంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ నుండి అవి ఫిల్ అవ్వుకుంటూ వస్తుంది. ఇది ఆటో స్పిల్. అండ్ ఈ ప్రోగ్రాంలో 0.25 డై అనేది ఎవ్రీ పార్టిసిపెంట్ నుండి మనకు లభిస్తుంది. సో మన అప్లైన్ వాళ్ళు రిఫర్ చేసినా, మన డౌన్లైన్ వాళ్ళు రిఫర్ చేసినా, మన ఆటో స్పిల్లో ఈ స్ట్రక్చర్ నుండి మనకు 0.25 అనేది మనకు కాంట్రిబ్యూషన్ అవుతుంది. సో ఇక్కడ ఒక మెన్షన్ ఏం చేశారంటే యూ కెన్ ఎర్న్ అప్ టు 16,383 16,383 డై అనేది 2x మ్యాట్రిక్స్ నుండి వస్తుంది విత్ 15 లెవెల్స్. అంటే 15th లెవెల్స్ మొత్తం ఫిల్ అయిపోతే మనం అప్పటి వరకు 16,383 డైని ఎర్న్ చేసిన వాళ్ళం అవుతాము. సో ఇది పాసిబులా లేదా అనేది 15th లెవెల్ వరకు కంప్లీట్ అయితే మనం చెప్పగలము. అండ్ ఇక్కడ ఆటోపుల్ అనే ఇంకొక ఇన్కమ్ వే ఉంది. ఇది ఆటోపుల్. దీని గురించి ఏంటంటే టోటల్ పార్టిసిపెంట్స్ ఇన్ ఏ పూల్ ఆర్ 4 పార్టిసిపెంట్స్ అండర్ యూ. అంటే ఇది 3 పూల్స్ ఇచ్చారు ఇక్కడ. ఈ ఫస్ట్ పూల్లో 4 పార్టిసిపెంట్స్ని మనకు కంపెనీ నుండి వస్తుంది. సో ఇది నాకు తెలిసి ఇది గ్లోబల్ స్ట్రక్చర్ అనుకుంటాను. సో ఇక్కడ ఫస్ట్ పూల్లో మనం ఎంటర్ అవ్వగానే 4 పార్టిసిపెంట్స్ మనకి డిప్లాయ్ చేస్తుంది కంపెనీ. సో ఈ 4 పార్టిసిపెంట్స్ నుండి మనకు 2 డై అనేది మనకు లభిస్తుంది. అండ్ దీనికి గాను మనం ఒక డైరెక్ట్ చేయాలి. ఆఫ్టర్ దట్ ఫస్ట్ పూల్ అయిపోయిన వాళ్ళందరూ సెకండ్ పూల్లోకి వస్తారు. సెకండ్ పూల్లో మళ్ళీ ప్రతి ఒక్కరి కింద 4 మెంబర్స్ని కంపెనీ అక్కడ స్ట్రక్చర్ చేస్తుంది. ఈ సెకండ్ పూల్ అయిపోగానే మనకు 30 డై అనేది మనకు లభిస్తుంది. సో ఈ 30 డై మనకు ఎర్న్ అవ్వడానికి మనము ఇంకొక డైరెక్ట్ని చేయాల్సి ఉంటుంది. సో థర్డ్ పూల్లోకి వెళ్తాము. ఆ తర్వాత సెకండ్ పూల్ యాజ్ యూజువల్గా ఎవరైతే కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళు థర్డ్ పూల్లోకి వెళ్తారు. ఈ థర్డ్ పూల్లో సేమ్ మళ్ళీ సెకండ్ పూల్ అయిపోయిన వాళ్ళతో అందరూ థర్డ్ పూల్లోకి వచ్చిన తర్వాత 4 మెంబర్స్ని ఈచ్ అండ్ ఎవ్రీ 1 మెంబర్ కింద కంపెనీ కన్స్ట్రక్ట్ చేస్తుంది. ఈ స్ట్రక్చర్ 4 మెంబర్స్ వచ్చిన తర్వాత ఈ పూల్ కంప్లీట్ అవ్వగానే 170 డై అనేది మనకు లభిస్తుంది ఇక్కడ. సో దీని యొక్క కొన్ని టర్మ్స్ ఉన్నాయి. ఈ టర్మ్స్ని ఒకసారి మనం చూసుకుంటే డైరెక్ట్ రెఫరల్ పార్టిసిపెంట్స్ మస్ట్ బి రిఫర్డ్ బిఫోర్ ఆర్ విత్ ఇన్ 48 hours. అంటే ఈ పూల్లో ఎంటర్ అవ్వగానే మనకు 4 పార్టిసిపెంట్ రాగానే మనకు స్ట్రక్చర్ అవ్వగానే కంపెనీ నుండి మనము ఇక్కడ చూపించిన టర్మ్ ఏంటంటే 1 డైరెక్ట్ని కంప్లీట్ చేయాలి. ఇది ఎయిదర్ అంటే మనము కంపెనీ పూల్ స్టార్ట్ అవ్వడానికి ముందు చేసుకున్నా, పూల్ స్టార్ట్ అయిన 48 hours లోపు చేయాలి. సో మనం ఒకవేళ ముందే చేసుకుంటే మళ్ళీ డైరెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఆర్ ఒకవేళ మన పూల్ స్టార్ట్ అయిన తర్వాత మనం డైరెక్ట్ చేయలేకపోతే మనకు 48 hours టైం ఉంటుంది. ఈ 48 hours తర్వాత మనం ఏదైతే మన అకౌంట్ ఉంటుందో అది నాన్ పర్ఫార్మింగ్ కింద వచ్చేస్తుంది. నాన్ పర్ఫార్మింగ్ రావడం వల్ల మనం ఎటువంటి ఇన్కమ్ని మనకు జనరేట్ అవ్వదు. అండ్ మనం మళ్ళీ మన అకౌంట్ని మళ్ళీ యాక్టివేషన్ చేసుకోవాలంటే మళ్ళీ 15 డై మనం పే చేయాల్సి ఉంటుంది. సో ఇలా ఒకవేళ మనం ముందే 4 రెఫరల్స్ చేసుకొని ఉంటే ఆటోమేటిక్గా 3 పూల్స్ అనేటివి మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఆఫ్టర్ థర్డ్ పూల్ రీబర్త్ అంటే మనం ఏదైతే థర్డ్ పూల్ కంప్లీట్ చేస్తామో దాని తర్వాత ఐడి ఆటోమేటిక్గా రీబర్త్ అయిపోయి మళ్ళీ ఫస్ట్ పూల్లోకి వచ్చేస్తుంది. ఫస్ట్ పూల్కి రాగానే మళ్ళీ మనం 4 డైరెక్ట్స్ చేసుకుంటే మళ్ళీ 3 పూల్స్ వరకు మనకు వితౌట్ ఎనీ లేట్ మనకు అన్ని డై అనేది వచ్చేస్తుంది. సో ఇక్కడ చూసుకుంటే 170 + 30 + 2 అంటే 202 డై అనేది మనకు జస్ట్ 4 డైరెక్ట్స్ నుండి ఇక్కడ మొత్తం మనకు లభిస్తుంది ఆటో పూల్ నుండి. అండ్ నెక్స్ట్ వన్ చూసుకుంటే 5 అప్ డౌన్. సో ఈ 5 అప్ డౌన్ అనేది ఇది ఒక గ్లోబల్ స్ట్రక్చర్. అండ్ ఇది కూడా సింగిల్ స్ట్రక్చర్ లైన్లో ఉంటుంది. అంటే నాట్ మ్యాట్రిక్స్, నాట్ ఎనీ అదర్ స్ట్రక్చర్లో ఉండదు. ఇది జస్ట్ సింగిల్ లైన్ స్ట్రక్చర్. మనం ఎప్పుడైతే టైం బేసిస్ చేసుకొని డైట్రీలో జాయిన్ అవుతామో ఆ టైం బేసిస్ తర్వాత మన తర్వాత జాయిన్ అయ్యే ప్రతి ఒక్కరూ మన కింద వరకు 5 లెవెల్స్ వరకు ఉంటారండి ప్రతి ఒక్కరు.
మన తర్వాత జాయిన్ అయ్యే ప్రతి ఆఫ్టర్ 5 మెంబర్స్ మనం జాయిన్ అయిన తర్వాత వచ్చే 5 మంది మన 5 లెవెల్లో ఒక్కొక్కరు డిప్లాయ్ అవుతారు ఇక్కడ. అండ్ మనకంటే ముందు ఉన్న వాళ్ళు మన పైన 5 లెవెల్స్ ఉంటారు. సో దీనిని 5 అప్ డౌన్ అంటారు. ఈ రీబర్త్ పార్టిసిపెంట్ 1 డై అంటే రీబర్త్ మనం న్యూ జాయినింగ్ ప్లస్ రీబర్త్ అయిన వాళ్ళు కూడా వాళ్ళ నుండి 1 డై అనేది ఇక్కడ 10 మెంబర్స్కి 0.10 డై చొప్పున మొత్తం సర్క్యులేట్ చేయడం జరుగుతుంది. ఇది గ్లోబల్ స్ట్రక్చర్ అన్నాం కాబట్టి ఇది ఈజీగా కంపెనీలో జాయిన్ అయిన ప్రతి ఒక్కరు మన స్ట్రక్చర్లో రావడం జరుగుతుంది. సో ఇక్కడ 5 అప్ డౌన్లో ప్రతి మెంబర్ నుండి ఒకవేళ మీరు రెఫర్ చేసిన ప్రతి ఒక్కరి నుండి 0.10 డై ఈ 10 మెంబర్స్కి వెళ్తుంది. అండ్ ఈ 10 మెంబర్స్ చేసే ప్రతి రెఫర్ నుండి మీకు 0.10 లభిస్తుంది. ఇది 5 అప్ డౌన్ యొక్క ఇన్కమ్. నెక్స్ట్ గ్లోబల్ హెల్ప్. సో గ్లోబల్ హెల్ప్ కూడా సేమ్ ఇక్కడ 5 అప్ డౌన్లో గ్లోబల్ హెల్ప్లో చూసుకుంటే మనం రెండు కూడా సింగిల్ స్ట్రక్చర్ లైనే కనిపిస్తుంది. ఇక్కడ చూస్తే మనకు అది అర్థమైపోతుంది. బట్ గ్లోబల్ హెల్ప్ అనేది మీరు ఏదైతే ఇన్కమ్ జనరేట్ అవుతుందో డైటరీ నుండి మీకు అందులో నుండి 10% డిడక్ట్ అవుతుంది. 10% డిడక్షన్ అయిన తర్వాతనే మీకు ఇన్కమ్ చూపిస్తుంది. ఆ 10% డిడక్షన్ అనేది ఇక్కడ 1% లాగా అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. మన అప్ వాళ్ళ 5 మెంబర్స్కి, మన డౌన్ వాళ్ళ 5 మెంబర్స్కి. సో ఇది కూడా సింగిల్ స్ట్రక్చర్ లైన్. మనం జాయిన్ అయిన తర్వాత మన తర్వాత జాయిన్ అయ్యే వాళ్ళు మన కింద ఒక్కొక్కరుగా 5 లెవెల్స్ వరకు, మనకంటే ముందున్న వాళ్ళు 5 లెవెల్స్ వరకు ఉంటారు. మన 10% ఇన్కమ్ అనేది మొత్తం 10% 1%గా మొత్తం అందరికీ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. సో ఇది ఈ ఇన్కమ్ రావాలంటే ఒక టర్మ్ ఉంది, 2 డైరెక్ట్స్ చేయాలి మనము. 5 అప్ డౌన్లో ఎటువంటి కండిషన్ లేదు. ఇది యాజ్ యూజువల్గా గ్లోబల్ స్ట్రక్చర్ ఇది వచ్చేస్తుంది. బట్ గ్లోబల్ హెల్ప్ కావాలి అంటే మనము 2 రిఫరెన్స్ చేయాల్సి ఉంటుంది. బట్ మనం ఆటో పూల్ కోసం ఆల్రెడీ 4 డైరెక్ట్స్ చేస్తాం కాబట్టి ఈ గ్లోబల్ హెల్ప్ అనేది కూడా ఆటోమేటిక్గా ఎలిజిబుల్ అయిపోతుంది. సో దీని తర్వాత ఇన్కమ్ చూసుకుంటే గ్లోబల్ క్లబ్. సో ఇది కొంచెం జోన్స్ అని కొంచెం డివైడ్ చేసి ఉంది. బట్ గ్లోబల్ క్లబ్ అనేది కూడా సేమ్, ఇది మన పర్సనల్ టీం మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ గ్లోబల్ క్లబ్ ఇది మన పర్సనల్ టీం మీద డిపెండ్ చేసి ఉంటుంది. ఇది మన పర్సనల్ టీం మనం ఎంత ఎక్స్పాండ్ చేసుకుంటే అంత నుండి మనకు ఇక్కడ ఇన్కమ్ రావడం జరుగుతుంది. సో గ్లోబల్ క్లబ్ అనేది ఒక క్లబ్బింగ్. ఎలా అంటే చాలామంది న్యూ జాయినింగ్ వాళ్ళు ప్లస్ రీబర్త్ అయిన వాళ్ళు, ఆటోపుల్ కంప్లీట్ అయిన వాళ్ళు రీబర్త్ వాళ్ళు, అండ్ ఫ్లష్డ్ అవుట్. ఇక్కడ ఒక కొత్త కూడా ఫ్లష్డ్ అవుట్ అంటే ఎవరైతే డైటరీలో జాయిన్ అయిన తర్వాత వాళ్లకు 5 అప్ డౌన్, గ్లోబల్ హెల్ప్, గ్లోబల్ పూలు, సో ఇలాంటివన్నిటి నుండి ఇన్కమ్ జనరేట్ అవుతుంది. బట్ వాళ్ళు కండిషన్ పూర్తి చేయకుంటే ఆ ఇన్కమ్ వాళ్ళకి రాదు. కండిషన్ ఏముంటుంది, 4 డైరెక్ట్సా 2 డైరెక్ట్సా అకార్డింగ్ టు దేర్ లెవెల్. అక్కడ వాళ్ళు ఎక్కడైతే రిప్రజెంట్ చేస్తున్నారో ఆ డైరెక్షన్ వాళ్ళు క్లియర్ చేయకుంటే ఆ అమౌంట్ అనేది ఫ్లష్ అవుట్ అయిపోతుంది. అలా ఫ్లష్ అవుట్ అయిపోయిన డై మొత్తము గ్లోబల్ క్లబ్లో వచ్చి యాడ్ అవుతుంది. ఇలా గ్లోబల్ క్లబ్లో యాడ్ అయిన తర్వాత దీన్ని 3 జోన్స్గా డివైడ్ చేశారు. జోన్ 20, 30, 50. ఇప్పుడు 20%, 30%, 50%. ఇక్కడ జోన్ 20లో మనం ఎలిజిబుల్ అవ్వాలి అంటే 5 డైరెక్ట్స్ చేయాలి. అండ్ ఎవ్రీ వీక్ మన టీం నుండి 20 మెంబర్స్ అనేది యాడ్ అవ్వాలి. సో ఇది వీక్లీ, నాకు తెలిసి ఇది వీక్లీ బేసిస్ అనుకుంటా. ఎవ్రీ వీక్. సో మండే టు సండే వరకు ఉండొచ్చు, లేదా సండే టు మండే వరకు ఉండొచ్చు. యాజ్ యూజువల్గా మండే టు సండే ఉంటుంది. సో ఇక్కడ జూన్ 20లో ఏమవుతుందంటే ఏదైతే గ్లోబల్ క్లబ్ డై ఉందో, ఏదైతే డిపాజిట్ అయ్యింది, న్యూ జాయినింగ్, రీబర్త్ అండ్ ఫ్లష్డ్ అవుట్, సో ఇదంతా కూడా క్లబ్ అయిన తర్వాత నా జూన్ 20లో ఎలిజిబుల్ అవ్వాలంటే నేను 5 డైరెక్ట్ చేసి ఉండాలి. అండ్ నా టీంలో ఎవ్రీ వీక్ 20 మెంబర్స్ అయ్యి ఉండాలి. అప్పుడు నేను జూన్ 20కి ఎలిజిబుల్ అవుతాను. జూన్ 20లో ఎలిజిబుల్ అయిన వాళ్ళు గ్లోబల్ క్లబ్ నుండి 20% ఆఫ్ డై తీసి ఇందులో ఉన్న వాళ్ళందరికీ ఈక్వల్గా సర్క్యులేట్ చేయడం జరుగుతుంది. లేదా నేను జూన్ 30 అంటే ఆల్రెడీ 5 చేశాను కదా, 5 కాకుండా 10 డైరెక్ట్స్ చేస్తే, ఒకవేళ పైన 5 + 5 ఇంకో 5 చేస్తే నాకు 10 డైరెక్ట్స్ అయ్యి నా టీంలో ఎవ్రీ వీక్ టీంలో 30 మెంబర్స్ ఒకవేళ అయ్యి ఉంటే నేను జూన్ 30లోకి వెళ్తాను. అప్పుడు నాకు గ్లోబల్ క్లబ్లో నుండి 30% జూన్ 30లో ఉన్న వాళ్ళందరికీ ఈక్వల్గా సర్క్యులేట్ అవుతుంది. అదేవిధంగా జూన్ 50. సో
జూన్ 50లో కూడా సేమ్ 15 డైరెక్ట్స్ నేను ఒకవేళ చేసి ఉంటే 5+5+5 అండ్ నా టీంలో 50 మెంబర్స్ ఆ వీక్లో అయ్యి ఉంటే నాకు జూన్ 50 క్లబ్లో నేను ఉంటాను. అప్పుడు జూన్ 50లో ఉన్న వాళ్ళందరికీ 50% ఈక్వల్గా షేర్ చేయడం జరుగుతుంది. సో ఎట్ ఏ టైము ఒకే ఒక జోన్లో మనం ఉంటాం ఇక్కడ. అండ్ ఈ జోన్ క్లబ్ అనేది మన పర్సనల్ టీమ్, మన పర్సనల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో డైట్ యొక్క ఇన్కమ్ స్ట్రక్చర్ని మనం చూసిన తర్వాత ఒకటి ఏమర్థమవుతుందంటే 15 డైతోని మనం జాయిన్ అయిన తర్వాత దాంట్లో నుండి 95% అనేది డిస్ట్రిబ్యూషన్కే ఇక్కడ ఉంటుంది. సో 95% డిస్ట్రిబ్యూషన్కి ఉండగా 5% మాత్రమే క్రియేటర్ తీసుకుంటున్నాడు. సో నాకైతే కొంచెం ప్లాన్ అనేది యూనిక్గా అనిపించింది. అండ్ కొద్దిగా మనము స్టార్టింగ్ లెవెల్లో కొద్దిగా వర్క్ చేసుకుంటే దీని నుండి కొంచెం ఇన్కమ్ జనరేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే కంపెనీ 4 టైప్స్ ఆఫ్ స్ట్రక్చర్స్ని ఇక్కడ ఇస్తుంది. ఈ 4 టైప్స్ ఆఫ్ స్ట్రక్చర్లో ఓన్లీ 1 స్ట్రక్చర్ అనేది 2x మ్యాట్రిక్స్లో వెళ్ళగా ఇంకొకటి గ్లోబల్ క్లబ్లో వెళ్ళిన తర్వాత మిగతా 2 కూడా గ్లోబల్ స్ట్రక్చర్స్. సో గ్లోబల్ది ఒక బెనిఫిట్ ఏంటంటే కొద్దిగా మనకు పుష్ వస్తుంది. ఎలా అంటే కంపెనీ యొక్క మెంబర్స్ కూడా మన స్ట్రక్చర్లో రావడం వల్ల మనకి ఇన్కమ్ జనరేట్ అవుతుంది. సో ఇది ఒక ప్లస్ పాయింట్ అనొచ్చు. దీనివల్ల ఇన్కమ్ చాలా ఈజీగా తొందరగా జనరేట్ అవుతుంది. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ కాన్సెప్ట్లో నేను జాయిన్ అవ్వాలని చూస్తున్నాను. నా నెక్స్ట్ వీడియోలో డైట్రీలో సైన్ అప్ అయ్యి దాని యొక్క త్రూగా ఒకసారి ఆ యాప్లో ఓపెన్ చేసి వాలెట్లో కనెక్ట్ చేసిన తర్వాత డైరెక్ట్ ఎలా వర్క్ చేస్తుంది అనేది మన నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఓకే, అంటిల్ దెన్ బై బై, థ్యాంక్ యూ సో మచ్.